మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై జగన్ వరాల జల్లు కురిపించారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే కొద్ది గంటల క్రితం ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జగన్ చేరుకుని ఆయన పరామర్శించడం జరిగింది. ముందుగా ప్రసన్నని కౌగిలించుకున్నారు. ఆయన ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన ఇంటికి చేరుకుని ఆయన పరామర్శించి ఆయనని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ప్రసన్న తల్లి శ్రీలక్ష్మిని ఓదార్చారు. ఆయన జగన్ చేతులు పట్టుకుని టీడీపీ నేతల దాడిని వివరించారు. ప్రసన్న తల్లి దాదాపు 100 మంది ఇంట్లోకి చొరబడి తన మీద కూడా దౌర్జన్యం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ప్రసన్న ఇంట్లో లేకపోవడమే మంచిదైందంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లేకపోతే అంటే ఒకవేళ ఆయన కనుక ఉండుంటే ఇబ్బందికర వాతావరణం జరిగి ఉండుండొచ్చు అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రసన్న కనుక ఇంట్లో ఉండుంటే చంపేసే వాళ్ళంటూ ప్రసన్న తల్లి కన్నీరు పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అమ్మా, నాకు అన్ని విషయాలు తెలుసంటూ జగన్ ఆమెను ఓదార్చారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశా అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. నిజంగా ఆ రోజు మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు. ప్రసన్న విషయం నాకు వదిలేయండి. రాబోయే రోజుల్లో ప్రసన్నకు అన్ని మంచి రోజులే, నేనన్నీ చూసుకుంటా అంటూ ప్రసన్న తల్లిని ఓదార్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.